అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సూర్యభగవానుని దర్శించుకోవడం జరిగింది. ఈ పండగ రాష్ట్ర పండగగా, వారం రోజుల పండగగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పండగకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 10 లక్షల మంది సూర్యభగవాను దర్శించుకోవడం జరుగుతుందని అన్నీ భావించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కానీ, ఉన్నతాధికారులు కానీ అందరూ కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ధన్యవాదాలు. దర్శనం ఏ విధంగా జరిగింది సార్? దర్శనం బాగానే జరిగింది. దర్శనం అయితే 5 నిమిషాల్లో జరిగింది. ఈవేళ సండే అవ్వడం వల్ల హెవీ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ వల్ల ఏమో కొద్దిగా వెహికల్స్ అవి ట్రాఫిక్ వల్ల కొద్దిగా లేట్ అయింది, కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. ముందుగా ప్రజలందరూ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సూర్య భగవానుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. ముఖ్యంగా మా నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. వాళ్ళు ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది. 2047కి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే అలా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. రథసప్తమి ఉత్సవాలు 7 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇదే ప్రతి ఏటా కూడా కొనసాగించే పద్ధతిని నిర్వహించే ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి? చాలా బాగానే ఉన్నాయి సార్. అనుకోకుండా వేగంగానే దర్శనం అయ్యింది. కాకపోతే క్లౌడ్ ఎక్కువ. మీ అందరు సండే కాబట్టి సూర్యభగవాను దర్శనం చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయని ఒక దీంతో ప్రజలందరూ భక్తి మార్గంతో వచ్చారు కాబట్టి క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది అంతే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.